శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి నుండి శ్లోకాలు అర్థాలు చూద్దాము. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అమ్మ జగన్మాత, ఎవరైతే భక్తులు నిన్ను ప్రణమిల్లుతారో వాళ్ళకి సౌభాగ్యాలను ఎలాగో ప్రసాదిస్తావు. అలాగే ఇంతకుముందు శ్రీహరి కూడా నిన్ను ఆరాధించే మహా సౌందర్య రాశిలాగా తయారైపోయి ఎవరైతే త్రిపురాలను తెగటార్చారో, ఎవరైతే కోపావిష్టులై ఉన్నారో ఆయన మనసులో అంటే శివుని మనసులో సైతము కామ వికారాన్ని కలిగించగలిగారు కదా. పాపం ఆ కామ వికారంతో ఆయన క్షోభపడ్డారు కూడాను. అలాగే మన్మధుడు కూడా నిన్ను కొలిచే కదా తన సతీ రతీదేవి కన్నులకు రంజింపచేసే సౌందర్యాన్ని పొంది ఆ రూపుతోనే ఆరణ్యాలలో ఎవరైతే తపస్సు చేసుకుంటున్నారో అలాంటి మునుల మనస్సుల్లో కూడా కామాభిలాషను కలిగించగలుగుతుండడానికి సమర్థుడవుతున్నారు. నిజానికి ఈ ప్రసాద మహత్తు నీదే కదమ్మా, ఎంత అద్భుతమో కదా. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.